నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి కందుల దుర్గేష్. ఏపీ విభజన చట్టంపై పిటిషన్ వేయాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి. కేబుల్ రమణ సేవలు చిరస్మరణీయం. వర్ధంతి సందర్భంగా సీతంపేటలో ఘన నివాళులు. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన గాడిన పెట్టే బడ్జెట్. అసెంబ్లీ బడ్జెట్ పై చర్చలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి జిల్లా కోర్టుకి బాంబు బెదిరింపు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు. బిల్లులోని ముఖ్యాంశాలు కందుల దుర్గేష్ సభకు వివరించారు. గతంలో పంచాయతీరాజ్ సంస్థలో ఓటు హక్కు పొందటానికి కేవలం జనవరి 1వ తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారన్నారు. దీనివల్ల జనవరి 2న 18 ఏళ్లు నిండిన యువత మరో ఏడాది వేచి చూడాల్సి వచ్చేదని, తాజా సవరణ ప్రకారం ఏడాదికి 4 సార్లు అనగా జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర చట్టం ఇప్పటికే ఈ 4 తేదీల విధానాన్ని అమలు చేస్తోందని, మున్సిపాలిటీల్లో కూడా ఇదే విధానం ఉందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025 డిసెంబర్ 23న ఈ అంశంపై ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి శాసనసభ చట్టబద్ధత కల్పించిందని తెలిపారు. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1 వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే కానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం అయ్యిందని, ఇప్పటికైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా కోర్టులో జరుగుతున్న కేసులో ఏపీ ప్రభుత్వం తరపున పిటిషన్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, ఏపీకి తీరని అన్యాయం జరిగిందని పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా అంగీకరించారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని కోర్టు ద్వారా ముందుకు వెళ్లాలని కోరారు. దీనిపై గత 10 సంవత్సరాలుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని, విభజన వల్ల ఏపీకి రెవెన్యూ లోటు బాగా పెరిగిందని, దాన్ని రాబట్టుకోవటానికి ఇదే సరైన మార్గమన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తాను లేఖలు రాశారని వెల్లడించారు. 2 రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కేంద్రం మధ్యవర్తిత్వం ద్వారా చర్చించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సుమారు ఏపీకి 70 నుంచి 80 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తున్నట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని, అయితే 10 కొవ్వు గొడ్డు మాంసం
కొవ్వు కలపలేదని మాత్రమే తాను చెప్పానన్నారు. కల్తీ చేసిన దోషులను చట్టపరంగా శిక్షించాలని కోరారు. నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో, రాజ్యసభలో 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఎవరన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా. వాళ్ళు అన్న మాటలను బట్టే మీరు వెళ్ళండి. కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సరే చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేమని. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా, రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం, మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే నిజమే, ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు, మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేయర్ని ఎవరైనా కన్సల్ట్ చేసుకుంటే ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో అర్థం కాదు ఎందుకు మిమ్మల్ని ఇంతకుముందు ఒప్పుకున్నది. పోనీ ఇంతకుముందు అయితే కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు చెప్పారు నాకు, ఎందుగా అయిపోయింది వదిలే అయితే ఆ పార్టీలు ఎప్పుడు అధికారంలోకి రాలే. మీరు అధికారంలోకి రాకముందు, అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు, నోనో దీన్ని వదిలే సమస్య లేదని. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఆయన ఆశ్చర్యపోయాడు, పార్లమెంట్ రికార్డు అంతా చదివి ఇదేంటిది ఇలా జరిగితే ఎందుకు వదిలేసాం మనం అని. సో ముఖ్యంగా ఈవేళ నేను ప్రెస్ మీట్ పెట్టింది 18 ఫిబ్రవరి 2014 మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డే. ఇది బ్లాక్ డే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు, భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది బ్లాక్ డే అని స్వయంగా మన మోడీ గారు లోక్సభలోను రాజ్యసభలో కూడా చెప్పాడు. బ్లాక్ డే అన్న మాట వాడాడు. ఆ పరిస్థితి మేము ఎప్పుడు తీసుకురాము, మీరు మాకు నీతులు బోధించక్కర్లేదు, మీరు చేసిన పని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని డైరెక్ట్గా నేను అన్న మాటలని ఆయన అన్నాడు. టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలందరినీ తీసుకెళ్ళి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అఘాయిత్యమా, మేము చేస్తున్నది అఘాయిత్యమా, మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి రమణ 4వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి డివిజన్ ప్రజలు, మిత్ర బృందం, మహిళా సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, నండూరి రమణ కుటుంబ సభ్యులు చాకంటి ఉదయ్, సాయి సౌజన్య, మిత్ర బృందం, ఎస్ఎన్ రాజా, ప్రసాదుల హరినాథ్, బుడ్డిగ రవి, గార్లపాటి సూర్యనారాయణ, బొరుసు శ్రీనివాస్, పొన్నాడ పోలారావు, దిడ్డి సూరిబాబు, సబ్బిశెట్టి రాంబాబు, వై ఉమాశంకర్, అక్కిరెడ్డి నాని, గండుబోయిన సత్యనారాయణ, వంశీ, బుడ్డిగ గోపాలకృష్ణ, జంగారమ్మ, బొట్ల సురేష్, వీర గోవింద్, కేడి శ్రీను, రేగుళ్ల బాలశ్రీధర్, డి శివ, ఎస్కే వల్లి, జగదీష్, మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నండూరి రమణ అందరికీ కేబుల్ రమణగా చిరపరిచితమని, ఎవరికి ఏ సమయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ వారికి అండగా నిలబడేవాడిని గుర్తు చేసుకున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ కార్పొరేటర్గా ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు మిత్ర బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు.
కీర్తిశేషులు నందూరి వెంకటరమణ గారి 4వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ స్నేహితులందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరుగుతోంది. రమణ గారిని తలుచుకోని సందర్భం ఉండదు, రమణ గారిని మర్చిపోయే ప్రసక్తి అయితే ఉండదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా కేబుల్ రమణ కుటుంబ సభ్యుడిగానే మరి గడిపాడు. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ అందరి కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఒక మనిషి కింద వ్యవహరించేవాడు. మరి ఆయన చిన్న వయసులోనే మరి అకాల మరణం పొందడం, ఇవాళ ఆయన స్మరించుకోవాలి, ఆయన చేసిన మంచి పనులు చేసుకోవాలి. ఆయన భవిష్యత్ తరాలకి కేబుల్ రమణ అంటే ఎవరు, ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన అభిమానిస్తున్నారు. ఈ ప్రాంతమే కాదు, రాజమండ్రి అంతా కూడా కేబుల్ రమణ అంటే ఒక కుటుంబ సభ్యుడి కింద భావించేవారు అందరూ కూడా. అటువంటి స్నేహితుడిని నేను కూడా కోల్పోవడం నాకు కూడా చాలా ఇబ్బందికరం. ఆ కుటుంబానికే కాదు, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకే కాదు, కేవలం మనసున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేబుల్ రమణ చనిపోతే తట్టుకోలేని సందర్భాలు కూడా మనకు తెలుస్తుంది. అటువంటి వ్యక్తిని దూరం అవ్వడం బాధగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా మరి గుర్తు చేసుకోవడానికి ఒక ప్రయత్నమే ఈ నివాళులు అర్పించే కార్యక్రమం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేసుకుని పేదవాళ్ళకు ఉపకారపడే విధంగా, పేదవాళ్ళందరినీ కూడా ఈ రమణను స్మరించుకునే విధంగా ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలని, ఆలోచనల్ని ముందుకు తీసుకోవడానికి అనేక మంది స్నేహితులు ముందుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి పునాది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పేరు పిలవడంతో ఎమ్మెల్యే వాసు చర్చలో తన స్పందన తెలియజేశారు. గతంలో 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనను గాడిన పెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు దోహదం చేసే బలమైన అడుగులా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ భర్తీ బడ్జెట్లు ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చేశారని వారన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో సమతుల్యంలో ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో రాష్ట్రం బాగుండాలంటే విద్యా, వైద్యం, సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యకు 32,308 కోట్లు, బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, ఆరోగ్యానికి 19,306 కోట్లను కేటాయించారని ఆయన వివరించారు. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గల తేడా ఆర్థిక క్రమశిక్షణ అని ఆయన స్పష్టం చేశారు. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్కి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందనలు తెలిపారు. అంటే ముమ్మాటికి దట్ ఈస్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ సిబిఎన్. అది మనం యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. సిబిఎన్ గారి యొక్క దాతృత్వాన్ని తప్పకుండా భవిష్యత్ తరాలు సైతం గుర్తు పెట్టుకుంటారని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, చివరిగా అరుదైన ఖనిజాల అభివృద్ధి, హై స్పీడ్ రైల్ కారిడార్స్, పరిశ్రమల విస్తరణ, పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు రాష్ట్రానికి దక్కిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి వారి బడ్జెట్లో కేటాయించిన ఈ అంశాలని అభినందిస్తూ వారికి కేవలం అంకెలతో సరిపెట్టకుండా ప్రజల యొక్క దైనందిన జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్ని ఎంత లోతుగా స్టడీ చేసి రూపొందించారన్నది ఈ కేటాయింపులు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అప్పులు తగ్గిస్తూ, ఆదాయం పెంచుతూ, రాష్ట్ర పునాదులను పటిష్టం చేస్తున్న ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, యువ నాయకులు లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా ఈ బడ్జెట్ ని సమర్థిస్తున్నానని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. రాజమండ్రి జిల్లా కోర్టుకి బుధవారం బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులో బాంబులు పెట్టామని, అవి మధ్యాహ్నం 12 గంటల తరువాత పేలుతాయని ఈమెయిల్ ద్వారా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్,
మెటల్ డిటెక్టర్తో రంగంలోకి దిగి జిల్లా కోర్టులోని విభాగాలను ఆవరణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను, సిబ్బందిని బయటకు పంపేసి తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు పెట్టినట్టుగా వచ్చిన ఈ మెయిల్ ఫేక్ అని తేలటంతో పోలీసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సీనియర్ న్యాయవాది, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో పోలీసులు తక్షణం స్పందించి తనిఖీలు చేపట్టారన్నారు. అది తప్పుడు మెయిల్ అని నిర్ధారణ అయిందన్నారు. ఆ మెయిల్ పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో వివిధ కోర్టులకి బాంబులు పెట్టామని బెదిరిస్తూ మెయిల్స్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్స్ ప్రాతిపదికగా రాజమండ్రి జిల్లా కోర్టు నుంచి కూడా ఎస్పీకి సమాచారం అందజేయడం, వెంటనే వాళ్ళు డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో వచ్చేసి కోర్టుల్ని, ఆఫీసుల్ని మొత్తం పర్యవేక్షించారు. కానీ అది ఫేక్ మెయిల్ అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అది ఫేక్ మెయిలా, నిజమైన మెయిల్ అనేది పక్కన పెట్టాలి. తప్పనిసరిగా దీని మీద ఎవరు, ఎక్కడి నుంచి ఆ మెయిల్ వచ్చింది, ఎవరు చేశారనేది దాని మీద విచారణ సైబర్ క్రైమ్స్ వాళ్ళు జరపాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. రెండోది ఏంటంటే కోర్టు ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి, పోలీస్ సిబ్బంది సంఖ్య పెరగాలి. రాత్రుల పూట కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి కోర్టు ప్రాంగణంలో స్వైరీ విహారాలు చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి రాత్రుల పూట ఎవరు రాకుండా పోలీస్ సిబ్బందిని పెంచవలసిన ఆవశ్యకత ఉన్నది. పేదల ఇళ్ల పట్టాల పేరిట 2019 నుండి 2024 మధ్య జరిగిన పంపిణీ సమగ్ర విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీఆర్ చౌదరి, జనతా వారధి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బివి రామారావు, యానాపు యేసు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్కి వినతి పత్రం సమర్పించారు. చౌదరి మాట్లాడుతూ 2019-2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పేరిట జరిగిన నకిలీ పంపిణీ, భూమి చూపించకుండా ఇల్లు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ సొంత ఇల్లు ఉండాలని రాష్ట్రానికి లక్షల్లో ఇళ్లను కేటాయించి వేల కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని నిర్వీర్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పేదవాడి ఆశలతో చెలగాటం ఆడటం దారుణమన్నారు. అధికారులు గమనించి చిత్తశుద్ధితో పేదలకు న్యాయం చేయాలన్నారు. పట్టా కాదు, నిజమైన ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మనం అనేక ప్రాంతాల్లో అంటే స్థలాలు లేకుండా ఇచ్చేమని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సుమారు 10-20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరంలో స్థలం చూపించడానికి కూడా కాదు, అది నివాసయోగ్యం కానటువంటి భూముల్ని, అంటే ఎక్కడో లోతట్టులో ఉన్నటువంటి భూముల్ని, కొండల మీద ఉన్నటువంటి భూముల్ని, వాళ్ళు లేని భూముల్ని సృష్టించి ఉన్నదని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మభ్యపరిచే విధంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. ఒక్క స్థలం కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు 5 సంవత్సరాల పరిపాలనలో. కోరుకొండలో మట్టి మాఫియాను అడ్డుకున్నందుకు పోలీసుల దాడిలో గాయపడమే కాకుండా వారు పెట్టిన అక్రమ కేసులకు బలై సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బాధిత కుటుంబాలకు స్వతంత్ర జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు రాజమండ్రిలో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బర్రే ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి మాఫియాకు పోలీసులు పూర్తిస్థాయి అండదండలు అందించడంతో పాటు ఎవరైనా అడ్డుపడితే వారిని అంతమొందించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి కోరుకొండలో జరిగిన సంఘటన మచ్చుతనక అని అన్నారు. శనివారం రాత్రి కోరుకొండ మండలంలో నర్సాపురం నుంచి జంబూపట్నం మీదుగా భారీ వాహనాలతో మట్టి అక్రమ తరలింపులో భాగంగా వేగంగా వెళుతుండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితిని గుర్తించిన స్థానిక ఎస్పీ యువకులు మట్టి మాఫియా లారీలను అడ్డుకున్నారన్నారు. అయితే స్థానిక ప్రజలకు మద్దతుగా అక్రమాలను అరికట్టవలసిన పోలీసులు అందుకు విరుద్ధంగా మట్టి అక్రమ తరలింపు అడ్డుకోకూడదని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు పండా విమల, ముంజవరపు మణికుమారి, పత్తి నరస, వరిగేటి అరుణకుమారి, శివశంకర్, బూసి సన్ని తదితరులు పాల్గొన్నారు. ఇస్తారో పాత అప్పుడు ఎంతకుముందు ఏ చేశారు అలా చేశారు, ఏది రిమైండర్ రిపోర్ట్ ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేశారండి. రిపోర్ట్ తయారు చేసి ఎలా కొట్టేస్తారో, ఎలా కేసులు కట్టేస్తారో నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజులు రిమాండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బాధిత కుటుంబ సభ్యులంతా కూడా సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే ఎంత అన్యాయంగా ఉందండి పరిస్థితి. అంటే న్యాయ వ్యవస్థ ఎక్కడుంది? దీని మీద బాధితుల తరపు నుంచి
స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మేము పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు తీసుకొచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఎన్నిటిని కూడా బహిర్గతం చేస్తాం. న్యాయ వ్యవస్థకే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి పోలీస్ వ్యవస్థ ఏదైతే చేస్తుందో దాని మీద న్యాయ వ్యవస్థ ద్వారానే పోరాటం చేస్తాం. అదేవిధంగా ప్రజా సంఘాలతోనూ దళిత సంఘాలతోనూ అందరితోనూ కూడా మేము కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరదీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ ఉంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎవరైతే కొట్టారో కొట్టిన వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది విత్ ఈ వీడియో ఎవిడెన్స్తో. అయినా సరే ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు, ఎలాంటి చర్యలు లేవు. సీనియర్ సిటిజన్లు కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం వృద్ధులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ఉపయోగపడుతుందని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. స్థానిక లాలచెరులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన సీనియర్ సిటిజన్స్ జాతీయ కార్యాచరణ ప్రణాళిక అధ్యయన కార్యక్రమంలో రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫీల్డ్ ట్రిప్ కోసం విచ్చేసిన వివేకానంద ఐటీఐ విద్యార్థులతో రాంబాబు ముఖాముఖి కార్యక్రమంలో ప్రస్తుత సమాజంలో వృద్ధుల స్థితిగతులు, వృద్ధాశ్రమాల్లో వారు చేరటానికి కారణాలు తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి స్వర్ణాంధ్ర కల్పిస్తున్న సదుపాయాలు వివరించారు. ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమాలు నిర్మించాలని, అందుకు తగు కార్యాచరణతో ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని రాంబాబు అభ్యర్థించారు. వివేకానంద ఐటీఐ R&AC ఇన్స్పెక్టర్ సాయి, పుష్కరమాత వృద్ధాశ్రమం సిబ్బంది వెంకటకృష్ణ, సోంబాబు, గణేష్తో పాటు స్వర్ణాంధ్ర సిబ్బంది హరికృష్ణ, మీరాకుమారి, సింధు తదితరులు సహకరించారు. మానవత్వాన్ని అలవర్చుకోవాలి. ఇక్కడ సమస్య ఏంటనేది ఈ నేషనల్ సీనియర్ సిటిజన్ పాలసీలో కూడా వృద్ధులు ఎలాంటి కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సమస్యల్లో వృద్ధాప్యం ఉందని చెప్పేసి అదొక విజిట్. ఇలాంటి సంస్థలను మీరు చెప్పారు కదా, వెంకటకృష్ణ గారు చెప్పారు. ఇవన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి ఆశ్రమాలు నిర్వహిస్తాయి. ఎవరు నిర్వహిస్తారో ఎప్పుడైనా విన్నారా? NGO అనే పేరు విన్నారా? కెన్ ఐ నో ఎనీబడి కెన్ టెల్ మీ ద NGO అబ్రివేషన్? NGO అంటే 2 అబ్రివేషన్లు ఉంటాయి. ఒకటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే మీకు తెలుసు ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి వర్గానికి కానీ, సమాజంలో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, అలాగే అగ్ని ప్రమాదాలు, మనకి ఈ తుఫాన్లు ఇవి వచ్చినప్పుడు తక్షణమే స్పందించేది ఎవరు? స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు. ఎక్కడైనా ఒక ఇల్లు తగలడిపోతుంది అనుకో, ప్రభుత్వం వచ్చి నీళ్ళేసి ఆరుతుందా? పక్కింటోళ్ళు ఆరిపోచ్చా? పక్కింటోళ్ళు చేయాలి. సరే, మరి వాడి ఇల్లు కాలిపోయి బట్టలు లేవు, భోజనం లేదు, మంచాలు లేవు, కట్టుకునే బట్టలు లేవు, అప్పుడు ఎవరు ఇవ్వచ్చు? స్వచ్ఛంద సేవా సంస్థలు ఇవ్వచ్చు. కార్మిక ఉద్యమ నేత, సిపిఎం సీనియర్ నాయకుడు, రాజమండ్రి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ GS బాలాజీ దాస్ 23వ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్యామల సెంటర్లో ఉన్న బాలాజీ దాస్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీ, సిపిఎం సీనియర్ నాయకులు మీడియం బాబురావు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అరుణ్ మాట్లాడుతూ, విద్యార్థి కార్మిక నాయకుడిగా ఎర్ర జెండాలతో ఆయన ప్రస్థానం ప్రారంభించి 83 సంవత్సరాల వయసు వరకు అదే అజెండాతో ముందుకు సాగారని కొనియాడారు. రాజమండ్రి నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక ఏర్పాటు చేసి అఖిలపక్ష కమిటీ కన్వీనర్గాను కార్మికులను ఐక్యం చేసి కార్మిక సంఘాల నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి పవన్, కర్రి రామకృష్ణ, SS మూర్తి, పూర్ణిమారాజ్, KSV రామచంద్రరావు, సిపిఐ నగర నాయకుడు వంగమూరి కొండలరావు, SFI జిల్లా అధ్యక్షుడు రాజా తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకుల్లో బాలాజీ దాస్ గారి ప్రముఖులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం సందర్భంలో ఈ జిల్లాలో అనేక మంది ఆ ప్రాంతాలకు అక్కడికి వెళ్ళి వాళ్ళు అమరులైన సందర్భంలో అట్లాంటి వాళ్ళందరికీ అండగా నిలబడి అనేక మంది కార్యకర్తల కుటుంబాలని కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు నిలబెట్టినటువంటి గొప్ప దీశాలి కమిటీ GS బాలాజీ దాస్ గారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది కార్మిక వర్గాన్ని, అటు ILTD కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, పేపర్ మిల్ కానివ్వండి, ఆటో
ఆ రోజు రిక్షా కార్మికులు కానివ్వండి, లేదా అల్యూమినియం సంబంధించిన కార్మికులు కానివ్వండి, లేదు సున్నం బట్టికి సంబంధించిన కార్మికులు కానివ్వండి, ఇట్లాంటి అనేక మంది వేలాది మంది కార్మికులకి సంఘాలను ఏర్పాటు చేసి, సంఘాల నిర్మాణం చేసి, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో నిలబడటంలో చాలా ప్రముఖమైన పాత్ర తమ్ముడు బాలాజీ దాస్ గారు వహించారు. యానిమల్ హస్బెండరీ వెల్ఫేర్ మెంబర్గా గడిచిన ఏడాదిలో చేసిన 14 సేవలకు గాను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ రిఫరెన్స్ మేరకు ఉత్తమ సేవలకు గాను తమ్మా రవి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభినందనలు అందుకున్నారు. ఇదే విధంగా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగాలని సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తమ్మా రవికి గోరంట్ల దుశ్శాల్వా పూలంబాలతో చిరు సత్కారం చేసి జ్ఞాపకను బహుకరించారు. తనను అభినందించిన ఎమ్మెల్యే గోరంట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు టి సాయి దీపక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. స్థానిక పుష్కరాల రేవు వద్ద విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం నారా లోకేష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాయి దీపక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఒకేసారి 1200 కోట్ల బకాయిలు విడుదల చేయడం హర్షణీయమన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెండింగ్లో పెట్టిన బకాయిలను కూడా నారా లోకేష్ చొరవ తీసుకుని నేరుగా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో పడేలా విడుదల చేశారని కృతజ్ఞతలు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా అది పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటున్నారని కొనియాడారు. ఆయన పిలుపు మేరకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మీడియా సభ్యులకి, కూటమి నాయకులకి, విద్యార్థులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు తరపల్లి సాయి దీపక్, టీఎన్ఎస్ఎఫ్ రాజమండ్రి పార్లమెంట్ ప్రెసిడెంట్ని. నేటి రోజున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 1200 కోట్ల రూపాయలని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దాని పట్ల విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పరిపాలన సుదీర్ఘంగా విద్యార్థులకు, పేద విద్యార్థులకు మరింత మెరుగ్గా విద్యని అందించే విధంగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలని విద్యార్థి తరపున మేము అందరం హర్షిస్తున్నాం. గత పరిపాలనలో చూసినట్టయితే మీరు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పేసి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసి అలా అవసరాలకు వాడుకోవడం వల్ల, ఆ డబ్బుల్ని మళ్ళీ కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది లేకుండా ఈరోజు నారా లోకేష్ గారు డైరెక్ట్గా విద్యా సంస్థల ఖాతాల్లో వేసి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మంచి జరిగే విధంగా తీసుకున్న నిర్ణయాలని మా టీఎన్ఎస్ఎఫ్ తరపు నుంచి మేము అందరం హర్షిస్తున్నాం. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో కానివ్వండి, విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో కానివ్వండి, అదేవిధంగా పుస్తకాల పంపిణీ అన్నింటిలో కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉండే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు పక్క రాష్ట్రాలు కూడా అమలు చేసే విధంగా నారా లోకేష్ గారు ఈ రోజు అంటూ తీసుకుంటున్న నిర్ణయాలు మేము అందరూ హర్షిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి కందుల దుర్గేష్. ఏపీ విభజన చట్టంపై పిటిషన్ వేయాలి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి. కేబుల్ రమణ సేవలు చిరస్మరణీయం, వర్ధంతి సందర్భంగా సీతంపేటలో ఘన నివాళులు.
గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన గాడిన పెట్టే బడ్జెట్. అసెంబ్లీ బడ్జెట్ పై చర్చలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి జిల్లా కోర్టుకి బాంబు బెదిరింపు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఈ వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.